ఇండస్ట్రీలో థియేటర్స్ కోసం వార్ మళ్లీ మొదలైంది. ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల మధ్య థియేటర్ల కేటాయింపు విషయంలో వ్యత్యాసం ఉందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా పండగల సమయంలో ఈ విషయం మరింత ప్రముఖంగా మారింది. తెలుగు హీరోల సినిమాలకు తమిళనాడులో ఆశించిన స్థాయిలో స్క్రీన్స్ ఇవ్వట్లేదనే వాదన ఉంది. ఈ వ్యవహారంపై తెలుగు నటుడు కిరణ్ అబ్బవరం కూడా గట్టిగా మాట్లాడాడు. తన సినిమాలు తమిళంలో విడుదలైనప్పుడు థియేటర్ల విషయంలో వివక్ష ఎదురవుతోందని, అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మన వాళ్లకు థియేటర్లు ఇవ్వట్లేదని ఆయన ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రాలకు తమిళనాట అన్యాయం జరుగుతుందా అనే సందేహం ఇటు ప్రేక్షకుల్లో అటు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై తెలుగు సినీ పరిశ్రమలోని బడా నిర్మాతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిర్మాతలు థియేటర్ల సమస్య నిజమేనని అంగీకరిస్తుండగా మరికొందరు మాత్రం దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. ఈ మొత్తం గొడవపై ప్రముఖ నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలో కొత్త కోణాన్ని చూపించాయి. ఆయన వాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1700 థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ తమిళనాడులో మాత్రం కేవలం 800 స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. ఈ స్క్రీన్స్ లెక్క కారణంగానే తమిళనాట పండుగల సమయంలో థియేటర్స్ కొరత తీవ్రంగా ఉంటుందని, కాబట్టి అక్కడ నిర్మాతలు సహజంగానే తమ స్థానిక సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంటారని ఆయన వివరించారు. అయితే నిర్మాత రవి కేవలం స్క్రీన్ల సంఖ్య గురించి మాట్లాడి ఊరుకోలేదు. సినిమా విజయానికి అసలు కారణం కంటెంట్ మాత్రమేనని ఆయన గట్టిగానే చెప్పేశారు. మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని, థియేటర్లు దొరక్కపోయినా సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, తర్వాత బయ్యర్లే నీ సినిమాను కొనుక్కుంటారు అని ఆయన అభిప్రాయపడ్డాడు. అలాగే ఒకవేళ తన సినిమా కన్నా అవతల సినిమా బాగుంటే తన సినిమా షోలను తగ్గించుకొని అయినా సరే మంచి సినిమాకు స్క్రీన్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నాడు రవిశంకర్. ఈ స్క్రీన్ల కేటాయింపు అనేది కేవలం పండగ సీజన్లో మాత్రమే సమస్యగా మారుతుందనేది ఇండస్ట్రీ వర్గాల వాదన. ఇతర సమయాల్లో పెద్దగా సమస్య ఉండదు. అలాగే ఈ వివాదానికి ప్రధాన కారణం తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్. డ్యూడ్ సినిమాకు తెలుగులో మంచి స్క్రీన్స్ లభిస్తున్నాయి. కానీ తన కే ర్యాంప్ సినిమాను తమిళంలో విడుదల చేద్దామంటే కనీసం ఒక్క స్క్రీన్ కూడా ఇవ్వట్లేదని ఓపెన్ గానే చెప్పేశాడు కిరణ్ అబ్బవరం. మరోవైపు రవిశంకర్ మాత్రం నీ సినిమాలో దమ్ముంటే వద్దన్న స్క్రీన్స్ ఇస్తారంటున్నాడు. మరి ఈ యుద్ధం ఎక్కడ అవుతుందో చూడాలి.